నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చోడవరం స్పాన్సర్డ్ కెమిస్ట్రీ క్లాసెస్. టుడేస్ టాపిక్ ఈజ్ అమైనో యాసిడ్స్. దిస్ ఈజ్ ఎ లెసన్ ఫర్ థర్డ్ BSc స్టూడెంట్స్, 5th semester, paper 6. Today we are going to discuss what are amino acids, how they are classified, and the preparation methods of amino acids. What are amino acids? Amino acids are nothing but the organic compounds which have NH2 group and COOH group in them. అంటే ఎమైనో సమూహం మరియు కార్బాక్సిలిక్ సమూహం రెండు ఒకే అణువులో ఉన్న సమ్మేళనాలను ఎమైనో ఆమ్లాలని అంటారండి. అసలు ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి ఎమైనో ఆమ్లాలది? ఎమైనో ఆమ్లాల ఇంపార్టెన్స్ ఏంటంటే ఆల్ ద ప్రోటీన్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఎమైనో యాసిడ్స్ అండి. సో ఏ రకమైన ప్రోటీన్ తీసుకోండి ఆర్ పెప్టైడ్ తీసుకోండి, ఇవన్నీ కూడా ఎమైనో ఆమ్లాల యొక్క కండెన్సేషన్ వలన మాత్రమే ఏర్పడుతున్నాయండి. ప్రకృతిలో మోర్ దెన్ 700 ఎమైనో యాసిడ్స్ ఉన్నాయండి, కానీ వీటిలో 20 మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. వై దీస్ 20 ఆర్ ఇంపార్టెంట్? వై? బికాస్ ఆల్ ద ప్రోటీన్స్ ఆర్ మేడప్ ఆఫ్ దీస్ 20 ఎమైనో యాసిడ్స్ ఓన్లీ. ఈ 20 ఎమైనో యాసిడ్స్ కూడా కామన్గా ఒకేలాంటి స్ట్రక్చరల్ సిమిలారిటీని కలిగి ఉన్నాయండి. వీటన్నింటిలో రెండో కార్బన్ దగ్గర అంటే ఆల్ఫా కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్, ఒక ఎమీన్ సమూహం మరియు ఒక కార్బాక్సిలిక్ సమూహం బంధించబడి ఉండగా మిగిలిన 4వ వ్యాలెన్సీ చూసినట్లయితే వేర్వేరు రకాల కర్బన గొలుసుల చేత బంధించబడి ఉందండి. అంటే వేర్వేరు రకాల ఆర్ గ్రూప్స్ ఈ 4th వ్యాలెన్సీ చే బంధించబడి ఉన్నాయండి. ఈ రకంగా ఈ ఆర్ డిఫరెంట్గా ఉండడం వలన ఎమైనో యాసిడ్స్ డిఫరెంట్గా చేయబడ్డాయండి. ఈ ఆర్ సమూహమే ఒక ఎమైనో ఆమ్లాన్ని నుంచి ఇంకొక ఎమైనో ఆమ్లాన్ని డిఫరెన్షియేట్ చేస్తుందండి. సో డిఫరెంట్ ఎమైనో యాసిడ్స్కి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉండడానికి కారణం కూడా ఏంటండి? ఈ ఆర్ సమూహం మారడమేనండి. మోర్ దెన్ 700 ఎమైనో యాసిడ్స్ ఉన్నాయి ప్రకృతిలో అని చెప్తున్నాం కదండి. వీటిని ప్రాపర్గా స్టడీ చేయడానికి వీటిని క్లాసిఫై చేసుకోవాల్సిన అవసరం ఉందండి. వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ క్లాసిఫికేషన్ ఏంటంటే ఈ ఎమైనో యాసిడ్స్లో ఎమినో సమూహం ఎన్నో కార్బన్పై ఉన్నది. కార్బన్ నెంబరింగ్ ఇస్తాం కదండి ఆర్గానిక్ కాంపౌండ్స్లో, అలా నెంబరింగ్ ఇచ్చేటప్పుడు ఎన్నో కార్బన్పై ఉంది. ఒకవేళ ఏదైనా ఒక కార్బన్ సమూహంలో COOH లాంటి ఫంక్షనల్ గ్రూప్ ఉందనుకోండి, COOH కార్బన్కి 1 ఇచ్చాం కాబట్టి దాని పక్క కార్బన్ 2, తర్వాత కార్బన్ 3, తర్వాత ఉన్న కార్బన్ 4 అని ఇలా నెంబరింగ్ ఇస్తాం కదండి. ఇదే నెంబరింగ్ని వేరే రకంగా కూడా చెప్పొచ్చండి. సెకండ్ కార్బన్ని ఆల్ఫా కార్బన్ అని, థర్డ్ కార్బన్ని బీటా కార్బన్ అని, 4th కార్బన్ని గామా కార్బన్ అని, 5th కార్బన్ డెల్టా కార్బన్ అని కూడా చెప్పవచ్చండి. ఈ రకమైన నెంబరింగ్ని ఇస్తూ ప్రతిక్షేపితమైన ఎమీన్ గ్రూపు ఆల్ఫా కార్బన్పై ఉందా, బీటా కార్బన్పై ఉందా, డెల్టా కార్బన్పై ఉందా అని క్లాసిఫై చేసే విధానం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నామండి. ఈ రకంగా క్లాసిఫై చేసాం అనుకోండి ఎమైనో ఆమ్లాలని ఆల్ఫా ఎమైనో ఆమ్లాలు, బీటా ఎమైనో ఆమ్లాలు, గామా ఎమైనో ఆమ్లాలు, డెల్టా ఎమైనో ఆమ్లాలు అనే పేర్లతో క్లాసిఫై చేయొచ్చండి. మనం గతంలోనే చెప్పుకున్నామండి, అన్ని ప్రోటీన్స్ కూడా ఆల్ఫా ఎమైనో యాసిడ్స్తోనే ఏర్పడుతున్నాయి. అయితే ఈ బీటా ఎమైనో యాసిడ్స్, గామా ఎమైనో యాసిడ్స్ కూడా నేచర్లో ఉన్నాయండి. సో ఆల్ఫా ఎమైనో యాసిడ్స్ అంటే ఏంటంటే రెండో కార్బన్ మీద NH2 సమూహం ఉన్న ఎమైనో ఆమ్లాలను ఆల్ఫా ఎమైనో ఆమ్లాలు అని అంటామండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నట్టయితే ఆల్ఫా ఎమైనో యాసిడ్ ఏంటి చూడండి, ఆల్ఫా ఎలనిన్ని ఆల్ఫా ఎమైనో యాసిడ్గా ఎగ్జాంపుల్ చూపించామండి. ఆల్ఫా ఎలనిన్లో చూసినట్లయితే రెండో కార్బన్ పైన NH2 గ్రూప్ కనబడుతుందండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ పరిశీలించారనుకోండి, ఏంటది? బీటా ఎలనిన్ అండి. బీటా ఎలనిన్ని బీటా ఎమైనో ఆమ్లానికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చండి. దీంట్లో చూసినట్లయితే 3వ కార్బన్ పైన మనకి NH2 గ్రూప్ కనబడుతుందండి. ఇది బీటా ఎమైనో ఆమ్లం కాబట్టి బీటా ఎలనిన్ ప్రోటీన్ సింథసిస్లో పార్టిసిపేట్ చేయదండి. గామా ఎమైనో ఆమ్లానికి ఏంటి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చండి? గామా ఎమినో బ్యూటనాయిక్ ఆమ్లాన్ని ఎగ్జాంపుల్గా చెప్పొచ్చండి. ఇది ఒక గామా ఎమినోయిక్ యాసిడ్ అండి. ఇందులో చూసినట్లయితే 4th కార్బన్ మీద మనకి NH2 సమూహం కనబడుతుందండి. అదే ఒకవేళ ఏదైనా సమ్మేళనలో 5th కార్బన్ మీద NH2 ఉందనుకోండి, అటువంటి ఎమైనో యాసిడ్ని డెల్టా ఎమైనో యాసిడ్ అని అంటారండి. సో ఈ రకంగా ఎమైనో యాసిడ్స్ని ఆల్ఫా ఎమైనో యాసిడ్స్, బీటా ఎమైనో యాసిడ్స్, గామా ఎమైనో యాసిడ్స్, డెల్టా ఎమైనో యాసిడ్స్ సో ఆన్గా క్లాసిఫై చేసుకోవచ్చండి. చాలా సింప్లెస్ట్ క్లాసిఫికేషన్ ఇది. సెకండ్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ చూసినట్లయితే ఇది ఎమినో యాసిడ్స్ యొక్క స్వభావాన్ని బట్టి క్లాసిఫై చేసుకుంటున్నామండి. అంటే ఎమైనో యాసిడ్స్ని ఎసిడిక్ ఎమైనో యాసిడ్స్ అని, బేసిక్ ఎమైనో యాసిడ్స్ అని, న్యూట్రల్ ఎమైనో యాసిడ్స్ అని క్లాసిఫై చేస్తారండి. ప్రతి ఎమైనో ఆమ్లంలోనూ ఒక NH2 సమూహం, ఒక COOH సమూహం ఉన్నాయి కదండి. ఒకటేమో ఆమ్ల స్వభావానికి కారణమైంది, ఒకటి క్షార స్వభావానికి కారణమైంది. కాబట్టి ఈ రెండింటి వలన ఏంటంటే ఏ ఎమైనో ఆమ్లాన్ని చూసుకున్నా కానీ ద్వంద్వ స్వభావం ఉంటుందండి.
కానీ కొన్నింట్లో సైడ్ చైన్లో ప్రత్యేకమైన సమూహాల వలన అమైనో ఆమ్లానికి ఈ ఆమ్ల క్షార స్వభావాలు బ్యాలెన్స్ అవ్వకుండా ప్రత్యేకంగా ఆమ్ల స్వభావం కానీ క్షార స్వభావం కానీ రావచ్చండి. అంటే సైడ్ చైన్లో ఉన్న గ్రూప్స్ని బట్టి అండి. ఇక్కడ మనం ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చూడండి ఒకసారి. ఇవి ఆమ్ల అమైనో ఆమ్లాలండి. ఏంటంటే అవి ఎస్పార్టిక్ యాసిడ్ అండ్ గ్లూటామిక్ యాసిడ్. వీటిలో మీరు చూసినట్లయితే ఈ రెండింటిలోనూ ఒక ఎక్స్ట్రా COOH సమూహం ఉన్నదండి. సో ఈ ఒక ఎక్స్ట్రా కార్బాక్సిలిక్ యాసిడ్ సమూహం ఉండడం వలన దీనికి ఆమ్ల స్వభావం వస్తుంది. ఈ రెండింటికి కూడా ఆమ్ల స్వభావం వస్తున్నాయండి. సో ఎక్స్ట్రా కార్బాక్సిలిక్ యాసిడ్ సమూహం ఉండడం వలన ఈ రెండు కూడా ఆమ్ల స్వభావాన్ని ప్రదర్శిస్తున్నాయండి. అలాగే క్రిందనిచ్చిన బేసిక్ అమైనో యాసిడ్స్ని చూడండి. బేసిక్ అమైనో యాసిడ్స్కి ఎగ్జాంపుల్స్గా లైసిన్, హిస్టిడిన్ మరియు ఆర్జినిన్లను చెప్పడం జరిగిందండి. లైసిన్లో ఎక్స్ట్రాగా ఏముందనేది బేసిక్ నేచర్ని ప్రదర్శిస్తుందండి. మీకు ఒక NH2 సమూహం ఎక్స్ట్రాగా కనబడుతుంది చూడండి. ఆల్ఫా కార్బన్ దగ్గర NH2 ఉంది. అలాగే చివరి కార్బన్ దగ్గర కూడా మరొక NH2 గ్రూప్ ఉన్నదండి. సో ఈ రకంగా ఒక NH2 గ్రూప్ని ఎక్స్ట్రాగా అదనంగా కలిగి ఉండడం వలన లైసిన్ బేసిక్ నేచర్ని ప్రదర్శిస్తుందండి. అలాగే హిస్టిడిన్లో చూస్తే ఈ హిస్టిడిన్లో ఇమిడిజోల్ రింగ్ ఉన్నదండి. ఈ ఇమిడిజోల్ రింగ్ ఒక హెట్రోసైక్లిక్ రింగ్ అండి. ఈ ఇమిడిజోల్ క్షార సమూహం ఉండడం వలన హిస్టిడిన్ క్షార స్వభావాన్ని ప్రదర్శిస్తుందండి. హీమోగ్లోబిన్ నిర్మాణంలో గ్లోబిన్ ప్రోటీన్ భాగం ఐరన్తో ఈ హిస్టిడిన్ ద్వారా కోఆర్డినేట్ అవుతుందండి. నెక్స్ట్ ఆర్జినిన్ చూడండి. ఈ ఆర్జినిన్ మోస్ట్ బేసిక్ అమైనో యాసిడ్ అండి. ఇందులో చూసినట్లయితే గ్వానిడినో ప్రమేయ సమూహం ఉందండి. ఈ గ్వానిడినో ప్రమేయ సమూహం ఉండడం వలన ఆర్జినిన్ బేసిక్ నేచర్ని కలిగి ఉంటుందండి. ఒకసారి ఈ బేసిక్ అమైనో ఆమ్లాలను చూసినట్లయితే వీటన్నింటిలోనూ కూడా ఆల్ఫా కార్బన్ దగ్గర ఒక అమైనో గ్రూప్ ఉందండి. అది కాకుండా వేరే గ్రూప్ ఉండడం వలన అది బేసిక్ నేచర్ని కలిగి ఉండడం వలన ఇవన్నీ కూడా బేసిక్ నేచర్ని ప్రదర్శిస్తున్నాయండి. రిమైనింగ్ అమైనో యాసిడ్స్ అన్నీ న్యూట్రల్ అమైనో యాసిడ్స్ అండి. వీటిలో పోలార్, నాన్ పోలార్ సైడ్ చైన్స్ ఉండొచ్చండి. కానీ స్పెషల్గా ఎసిడిక్ నేచర్ని కానీ బేసిక్ నేచర్ని కానీ ఇంపాక్ట్ చేసే ఏ సమూహం ఇందులో లేకపోవడం వల్ల, వీటిలో లేకపోవడం వలన వీటికి ప్రత్యేకంగా ఆమ్ల స్వభావం కానీ క్షార స్వభావం కానీ లేదండి. వీటి పేర్లు ఒకసారి చూసినట్టయితే గ్లైసిన్, అలెనిన్, వాలిన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్, ఫెనైలెలనిన్, ప్రొలిన్, మిథియోనైన్, సిస్టీన్, సిరిన్, థ్రియోనైన్, ట్రిప్టోఫాన్, టైరోసిన్, గ్లూటామైన్, ఎస్పార్జైన్. ఇవన్నీ కూడా న్యూట్రల్ అమైనో యాసిడ్స్ అండి. వేరొక రకమైన క్లాసిఫికేషన్ చూసినట్లయితే ఇది ఆల్ఫా కార్బన్ దగ్గర ఉన్న ఆ సమూహం యొక్క స్వభావాన్ని బట్టి వేరు వేరు రకాలుగా క్లాసిఫై చేశారండి. ఈ ఆర్ సమూహమే కదండి యాక్చువల్గా అమైనో యాసిడ్స్ని ఒకదాని నుంచి ఒకటి డిఫరెన్షియేట్ చేస్తుంది, వేరు వేరు ధర్మాలు ప్రదర్శించేటట్టు చేస్తుంది. ఈ ఆర్ సమూహమే కదండి. ఈ ఆర్ సమూహం యొక్క పొలారిటీ లేదా ద్రవణతను బేస్ చేసుకొని వీటిని 4 తరగతులుగా విభజించవచ్చండి. ఏంటంటే ఈ 4 తరగతులు: 1 అధ్రువ హైడ్రోఫోబిక్ సైడ్ చైన్ ఉన్న అమైనో ఆమ్లాలు, 2 ఆవేశరహిత పోలార్ సైడ్ చైన్ ఉన్న అమైనో ఆమ్లాలు, 3 రుణావేశిత పోలార్ సైడ్ చైన్ ఉన్న అమైనో ఆమ్లాలు, 4 ధనావేశిత పోలార్ సైడ్ చైన్ ఉన్న అమైనో ఆమ్లాలండి. మొదటి గ్రూప్లో కానీ చూసినట్లయితే ఇది హైడ్రోఫోబిక్ అంటే అధ్రువ సైడ్ చైన్ ఉన్న అమైనో ఆమ్లాలండి. ఇవి హైడ్రోఫోబిక్ నేచర్ అంటే ఇవి ఏ రకమైన పోలార్ బాండ్స్ని లేకపోవడం వలన, పొలారిటీ లేకపోవడం వలన ఇవి హైడ్రోజన్ బాండ్స్ని ఏర్పరచవండి, ప్రోటాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్లో పాల్గొవు, ఏ రకమైన ఎలక్ట్రోస్టాటిక్ ఇంటరాక్షన్స్ని ప్రదర్శించవండి. అందువలన ఈ ఆర్ గ్రూప్స్ వాటర్ మాలిక్యూల్స్ని రిపెల్ చేస్తూ ఉంటాయండి. ఈ హైడ్రోఫోబిక్ నేచర్ కేవలం సైడ్ చైన్కి మాత్రమేనండి. యాజ్ ఏ హోల్గా ఏ అమైనో ఆమ్లం తీసుకున్నా కానీ పోలార్ కాంపౌండేనండి. వీటికి ఎగ్జాంపుల్స్గా ఏం చెప్పొచ్చండి? గ్లైసిన్, అలెనిన్, వాలిన్, లూసిన్, ఐసోలూసిన్, ఫెనైలెలనిన్, ప్రొలిన్, ట్రిప్టోఫాన్ మరియు మిథియోనైన్. ప్రోటీన్ నిర్మాణంలో ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సైడ్ చైన్లో హైడ్రోఫోబిక్ నేచర్ ఉండడం వలన ఇవి హైడ్రోఫోబిక్ ఇంటరాక్షన్స్ మాత్రమే ప్రదర్శిస్తాయండి. ఇక సెకండ్ క్లాస్ని చూసినట్లయితే ఈ అమైనో ఆమ్లాల్లోని సైడ్ చైన్లో ఏ రకమైన ఛార్జ్ ఉండకపోయినా కానీ ఇవి ద్రవణతను కలిగి ఉంటాయండి. ఈ పోలార్ స్వభావానికి కారణం వీటిలో ఉన్న OHలు, SHలు లేదా ఎమైడ్ వంటి సమూహాలండి. వీటికి ఎగ్జాంపుల్గా సిస్టీన్, సిరైన్, థ్రియోనైన్, టైరోసిన్, గ్లూటామైన్ మరియు ఎస్పార్జైన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఎమినో ఆమ్లాల సైడ్ చైన్ని పరిశీలిస్తే సిస్టీన్లో SH, సిరిన్, థ్రియోనైన్, టైరోసిన్లో OH, గ్లూటామైన్ మరియు ఎస్పార్జైన్లో ఎమైడ్ గ్రూప్ ఉన్నాయండి. ఇవి ఉండడం వలన వీటికి ధ్రువాత్మకత వస్తుందండి.
అంటే ఈ సైడ్ చైన్లు పోలార్ స్వభావాన్ని కలిగి ఉంటాయండి. ఇక థర్డ్ క్లాస్ చూసినట్లయితే ఇవి రుణావేశిత పోలార్ సైడ్ చైన్ ఉన్న ఎమైనో ఆమ్లాలండి. ఇందాక మనం ఎసిడిక్ ఎమైనో ఆమ్లాలని ఒక గ్రూప్ని చర్చించాం కదండి, అవే ఇక్కడ కూడా పోలార్ సైడ్ చైన్ నుండి నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉన్న ఎమైనో ఆమ్లాలుగా చెప్పుకుంటామండి. వీటికి ఉదాహరణలు ఏంటండి? అస్పార్టిక్ ఆమ్లము, గ్లూటామిక్ ఆమ్లం. ఎసిడిక్ ఎమైనో ఆమ్లాలు రుణావేశాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఎందుకు ప్రదర్శిస్తున్నాయండి? సిఓహెచ్ సమూహం అయనీకరణం చెంది COO- రూపంలో ఉంటుందండి. కాబట్టి ఎసిడిక్ గ్రూప్స్ ఉండడం వలన అవి అయనీకరణం చెంది H+ని కోల్పోవడం వలన రుణావేశాన్ని ప్రదర్శిస్తాయండి. యాక్చువల్గా COOH డీప్రోటనేషన్ చెంది COO-, NH2 ప్రోటనేషన్ చెంది NH3+ రూపంలో ప్రతి ఎమైనో ఆమ్లంలోనూ ఉంటుందండి. అయితే ఈ రెండు బ్యాలెన్స్ అయిపోగా ఇక్కడ ప్రత్యేకంగా ఈ సైడ్ చైన్లో ఉన్న COOH గ్రూపు మళ్ళీ అయనీకరణ చెందింది కాబట్టి సైడ్ చైన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుందండి. నెట్ మాలిక్యూల్ కూడా ఇది నెగిటివ్ ఛార్జ్ని ఇంపాక్ట్ చేస్తుందండి ఈ రకంగా ఈ అణువుల్లో. తర్వాత గ్రూపు ధనావేశిత పోలార్ సైడ్ చైన్ ఉన్న ఎమైనో ఆమ్లాలండి. ఇందాక బేసిక్ ఎమైనో ఆమ్లాలుగా మనం ఏ గ్రూప్ అయితే చెప్పుకున్నామో అవే ఎమైనో యాసిడ్స్ని ఇప్పుడు మళ్ళీ వేరే క్లాస్గా ధనావేశిత పోలార్ సైడ్ చైన్ ఉన్న ఎమైనో ఆమ్లాలుగా చెప్పుకుంటున్నామండి. వీటికి ఉదాహరణ ఏంటండి? లైసిన్, హిస్టిడిన్ మరియు ఆర్జినిన్. బేసిక్ ఎమైనో ఆమ్లాలు పాజిటివ్ ఛార్జ్ ప్రదర్శించడానికి గల కారణం ఏంటండి? వీటి సైడ్ చైన్లో ఉన్న ఎక్స్ట్రా బేసిక్ సమూహం ప్రోటనేషన్ చెంది ధనావేశిత గ్రూప్గా మారడం వలన వీటి సైడ్ చైన్లు ధ్రువాత్మకత మరియు ధనావేశాన్ని కలిగి ఉంటాయండి. ఇక వేరే రకమైన క్లాస్ ఆఫ్ ఎమైనో యాసిడ్ని చూసినట్లయితే ఇక్కడ మనకి కనబడుతున్నాయి చూడండి, ఎరోమాటిక్ ఎమైనో యాసిడ్స్. ఈ ఎరోమాటిక్ ఎమైనో యాసిడ్స్ అంటే ఇందులో ఉన్న సైడ్ చైన్లో ఎరోమాటిక్ గ్రూప్ కలిగి ఉండాలండి. ఇందులో ఏమున్నాయండి? ఎగ్జాంపుల్స్కి ఏం చెప్పుకుంటున్నాం? ఫెనైలెలనిన్, టైరోసిన్, ట్రిప్టోఫాన్ మరియు హిస్టిడిన్. ఈ నాలుగింట్లో కూడా మనకి ఎరోమాటిక్ రింగ్ కనబడుతుందండి. అలాగే హెట్రోసైక్లిక్ రింగ్ ఉన్న ఎమైనో యాసిడ్స్ని హెట్రోసైక్లిక్ ఎమైనో యాసిడ్స్గా వర్గీకరించవచ్చండి. ఏం కనబడుతున్నాయో చూడండి, ఇవి ట్రిప్టోఫాన్ మరియు హిస్టిడిన్. ఇవి ఎరోమాటిక్ అండ్ హెట్రోసైక్లిక్ రెండు క్లాసుల్లోనూ వీటిని చెప్పొచ్చండి. ఇవి కాగా మిగిలిపోయిన ఒక హెట్రోసైక్లిక్ ఎమైనో ఆమ్లం కనబడుతుంది చూడండి, ప్రోలీన్. ప్రోలీన్ అనేది ఎరోమాటిక్ స్వభావం లేదు కానీ హెట్రోసైక్లిక్ స్వభావం ఉందండి. ఈ ప్రోలీన్ని కానీ మనం చూసినట్లయితే ఇందులో ఉండే NH2 సమూహం యాక్చువల్గా సెకండరీ ఎమిన్ అండి. NHA ఉన్నదండి, మనకి NH2 లేదు అక్కడ. దీన్ని ఇమినో యాసిడ్ అని కూడా అంటారండి. ఎమినో యాసిడ్ అని అన్నింటిని పిలుస్తుంది, దీన్ని ప్రత్యేకంగా ఇమినో యాసిడ్ అని అంటారండి. ఇక వేరే క్లాస్ ఆఫ్ ఎమైనో యాసిడ్స్ కింద చూసినట్లయితే ఇవి సల్ఫర్ కంటైనింగ్ ఎమైనో యాసిడ్స్ అండి. అవి ఏంటంటే సిస్టీన్, సిస్టైన్ అండ్ మిథియోనైన్. వీటిలో సల్ఫర్ యాటమ్ ఉంటుందండి. నెక్స్ట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎమైనో యాసిడ్స్ ఈజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎమైనో యాసిడ్స్ యాజ్ ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్. ఏంటండి ఇంతకీ ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ అంటే? ఎమైనో యాసిడ్స్ ఏవైతే మానవ దేహంలో తయారు చేయబడవో, తప్పనిసరిగా ఆహారం నుంచి తీసుకోవాలో అలాంటి ఎమైనో ఆమ్లాలను ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ అంటారండి. రిమైనింగ్ ఎమైనో యాసిడ్స్ని హ్యూమన్ బాడీ ప్రిపేర్ చేసుకోగలదు కాబట్టి వాటిని నాన్ ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ అని అంటారండి. ఇవి ఒకవేళ ఆహారంలో లోపించినా కానీ పెద్దగా సమస్య ఉండదండి. సో వాట్ ఆర్ ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్? The amino acids which cannot be prepared in the human body and they should be taken through the food are called essential amino acids. ప్రోటీన్ సింథసిస్కి ఈ 20 అమైనో యాసిడ్స్ అవసరమేనండి, సమానంగా అవసరం అండి. కానీ వీటిలో మన బాడీ 10 to 11 అమైనో యాసిడ్స్ని మాత్రమే ప్రిపేర్ చేసుకోగలదండి. సో రిమైనింగ్ అమైనో యాసిడ్స్ అంటే 9 or 10 అమైనో యాసిడ్స్ని తప్పనిసరిగా మనం ఆహారం ద్వారా తీసుకోవాలండి. సో ఇవి ఏమిటో చూడండి ఒకసారి. ఫెనైలెలనిన్, వాలైన్, ట్రిప్టోఫాన్, థ్రియోనైన్, ఐసోల్యూసిన్, మిథియోనైన్, హిస్టిడిన్, ఆర్జినిన్, లైసిన్ అండ్ లూసిన్. వీటిని ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ అంటున్నామండి. ఇక్కడ ఒక పాయింట్ని చెప్పుకోవాలండి. ఆర్జినిన్ ఈజ్ నాట్ ఏ ట్రూ ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్ అండి. ఎందుకంటే అడల్ట్ హ్యూమన్ బాడీ ఆర్జినిన్ ప్రిపేర్ చేసుకోగలదండి. బట్ న్యూబార్న్ బేబీస్లో రిక్వైర్డ్ రేట్లో ఆర్జినిన్ ప్రిపరేషన్ జరగదండి. కాబట్టి న్యూబార్న్ బేబీస్కి ఇది ఎసెన్షియల్ అండి. కాబట్టి దీన్ని కండిషనల్లీ ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్ అని అంటారండి. ఈ ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ అన్నిటినీ ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఒక చిన్న
ఫ్రేజ్ని గుర్తుంచుకోండి. ఈ ఫ్రేజ్ ఏమిటంటే ఆ అమైనో యాసిడ్స్ అన్నిటి తాలూకా నేముల్లో మొదటి అక్షరం నుంచి రాయబడిందండి. PVTTIMHALL, PVTTIMHALL, ప్రైవేట్ టిమ్ హాల్ అనే పేరులా కనబడుతుంది కదండి. అయితే ఈ ఫ్రేజ్లో ఒకసారి చూసినట్లయితే P స్టాండ్స్ ఫర్ ఫినైలలనిన్, V ఫర్ వ్యాలిన్, T ఫర్ ట్రిప్టోఫాన్, T ఫర్ థ్రియోనైన్, I ఫర్ ఐసోల్యూసిన్, M ఫర్ మిథియోనైన్, H ఫర్ హిస్టిడిన్, A ఫర్ ఆర్జినిన్, L ఫర్ ల్యూసిన్, L ఫర్ లైసిన్. సో ఈ రకంగా ఈ 10 అమైనో యాసిడ్స్ని గుర్తుంచుకోవచ్చండి. ఎందుకు గుర్తుంచుకోవాలండి 10 అమైనో యాసిడ్స్? సాధారణంగా మీరు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళినప్పుడు వీటి గురించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందండి. ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే చాయిస్లో కొన్ని అమైనో యాసిడ్స్ పేర్లు ఇచ్చి మీకు క్వశ్చన్ ఎలా ఉంటుందంటే అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్, లేదా అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ నాట్ అన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్ అనే రకంగా ప్రశ్నలు అడగొచ్చండి. ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ మీరు ఈ చదివి ఉండి గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారండి. ఈ విధంగా అనేక పద్ధతుల్లో అమైనో యాసిడ్స్ని క్లాసిఫై చేశారండి. నెక్స్ట్ అమైనో యాసిడ్స్ ప్రిపరేషన్ పరిశీలిద్దాం. మనకు యూజీ సిలబస్లో గ్లైసిన్, అలెనిన్, వ్యాలిన్, ల్యూసిన్ల తయారీ ఉన్నదండి. వీటి తయారీ అర్థం చేసుకోవాలంటే ముందు వీటి యొక్క నిర్మాణాలు బాగా గుర్తుంచుకోవాలండి. గ్లైసిన్లో చూసినట్లయితే R సమూహం ఏంటండి? హైడ్రోజన్. అదే అలెనిన్లోనైతే మిథైల్ సమూహం ఉంది, వ్యాలిన్లోనైతే ఐసోప్రొపైల్ అండ్ ల్యూసిన్లోనైతే ఐసోబ్యూటైల్ సమూహం ఉన్నాయండి. అంటే చాలా ప్రిపరేషన్ మెథడ్స్లో ఈ పక్క గ్రూప్ కానీ గుర్తుందంటే మనం ఆ ప్రిపరేషన్ మెథడ్ ఈ అమైనో యాసిడ్స్కి ఈజీగా రాయగలుగుతామండి. ఈ తయారీ పద్ధతుల్లో వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ మెథడ్ ఈజ్ ప్రిపరేషన్ ఫ్రమ్ ఆల్ఫా హ్యాలో యాసిడ్స్. ఆల్ఫా హ్యాలో ఆమ్లాలను అమ్మోనియాతో చర్య జరిపిస్తే ఆల్ఫా ఎమినో ఆమ్లాలు ఏర్పడతాయండి. ఈ చర్యలో కావలసిన ఆల్ఫా హ్యాలో ఆమ్లాలను తయారు చేసుకోవడానికి HVZ చర్య ద్వారా, అంటే రెడ్ ఫాస్ఫరస్ మరియు హైడ్రోజన్ హైడ్రైడ్ల సమక్షంలో కార్బాక్సిలిక్ ఆమ్లాలను హ్యాలజన్తో చర్య జరిపిస్తే ఆల్ఫా హ్యాలో ఆమ్లాలు ఏర్పడతాయండి. ఈ ఆల్ఫా హ్యాలో ఆమ్లాలను అమ్మోనియాతో చర్య జరిపిస్తే క్లోరిన్ ఎమైన్ సమూహంతో రీప్లేస్ చేయబడి మనకు కావాల్సిన ఆల్ఫా ఎమినో ఆమ్లాలు ఏర్పడతాయండి. ఈ చర్యలో తీసుకున్న కార్బాక్సిలిక్ ఆమ్లానికి సమాన కార్బన్స్ కలిగిన ఎమినో యాసిడ్ని మనం పొందుతున్నాం కాబట్టి గ్లైసిన్ తయారు చేయాలనుకోండి, గ్లైసిన్లో 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి మనం ఏ కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకోవాలండి? ఎస్టిక్ ఆమ్లాన్ని ఉపయోగించాలి. ఈ రియాక్షన్ పరిశీలించండి. ఎస్టిక్ యాసిడ్ని ఫాస్ఫరస్ మరియు హైడ్రోజన్ హైడ్రైడ్ల సమక్షంలో క్లోరిన్తో చర్య జరిపించాం, క్లోరో ఎస్టిక్ యాసిడ్ ఏర్పడిందండి. దీన్ని అమ్మోనియాతో చర్య జరిపించినప్పుడు మనకు గ్లైసిన్ ఫామ్ అవుతుందండి. ఇదే చర్యలో ప్రొపనాయిక్ ఆమ్లాన్ని వాడామనుకోండి, ఏం ఏర్పడుతుందండి? అలెనిన్ ఏర్పడుతుందండి. ఒకసారి పరిశీలించండి. ప్రొపనాయిక్ యాసిడ్ స్ట్రక్చర్కు అలెనిన్ స్ట్రక్చర్కు జస్ట్ ఒక NH2 మాత్రమే డిఫరెన్స్ ఉందండి. ఆల్ఫా పొజిషన్లో NH2 రీప్లేస్ అయిందనుకోండి, మనకి ప్రొపనాయిక్ యాసిడ్ అలెనిన్ అవుతుందండి. ఈ విధంగా ఏ ఎమినో యాసిడ్ని తయారు చేయాలనుకుంటే ఆ ఎమినో ఆమ్లానికి రిలేటెడ్గా ఉన్న కార్బాక్సిలిక్ యాసిడ్ని చూజ్ చేసుకుంటే ఈజీగా మనకు కావాల్సిన ప్రోడక్ట్ని పొందుతామండి. ఇక సెకండ్ మెథడ్ మెలోనిక్ ఎస్టర్ పద్ధతి అండి. మెలోనిక్ ఎస్టర్ను సోడియం లోహంతో చర్య జరిపిస్తే సోడియం మెలోనిక్ ఎస్టర్ ఏర్పడుతుందండి. దీన్ని అనువైన ఆల్కైల్ హ్యాలైడ్తో చర్య జరిపిస్తే ఆల్కైల్ మెలోనిక్ ఎస్టర్ ఏర్పడుతుందండి. ఈ ఆల్కైల్ మెలోనిక్ ఎస్టర్ను జల విశ్లేషణ చేస్తే ఆల్కైల్ మెలోనిక్ యాసిడ్ ఏర్పడుతుందండి. దీన్ని బ్రోమిన్తో వేడి చేసినప్పుడు డికార్బాక్సిలేషన్ జరిగి బ్రోమో కార్బాక్సిలిక్ ఆమ్లం ఏర్పడుతుంది. చివరిగా అమ్మోనియాతో చర్య జరిపిస్తే ఆల్ఫా ఎమినో ఆమ్లం ఫామ్ అవుతుందండి. సో ఫస్ట్ మెలోనిక్ ఎస్టర్ను సోడియం లోహంతో చర్య జరిపించాలండి. మెలోనిక్ ఎస్టర్ చర్యాశీలతకు కారణం ఏంటండి? దాంట్లో యాక్టివ్ మిథిలిన్ గ్రూప్లో చురుకైన హైడ్రోజన్లు ఉన్నాయి కదండి. ఈ హైడ్రోజన్ సోడియంతో రీప్లేస్ చేయబడి సోడియం మెలోనిక్ ఎస్టర్ ఫామ్ అవుతుందండి. సోడియం మెలోనిక్ ఎస్టర్ ఫామ్ అవుతుందండి. ఈ సోడియం మెలోనిక్ ఎస్టర్ను ఆల్కైల్ హ్యాలైడ్తో చర్య జరిపిస్తే సోడియం మరియు హ్యాలజన్లు కలిసి సోడియం హ్యాలైడ్గా రీప్లేస్ కాబడి ఆల్కైల్ మెలోనిక్ ఎస్టర్ ఫామ్ అవుతుందండి. మొదటేమో మెలోనిక్ ఎస్టర్ సోడియం మెలోనిక్ ఎస్టర్ ఫామ్ అయిందండి. నెక్స్ట్ సోడియం మెలోనిక్ ఎస్టర్ ఆల్కైల్ మెలోనిక్ ఎస్టర్గా ఫామ్ అయిందండి. ఇలా ఏర్పడిన ఆల్కైల్ మెలోనిక్ ఎస్టర్ని జల విశ్లేషణ చేస్తే ఆల్కైల్ మెలోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుందండి. ఎస్టర్ సమూహాలు జల విశ్లేషణ చెంది ఆ సమూహాలు యాసిడ్గా మారిపోతాయండి.
ఈ ఆల్కైల్ మెలోనిక్ యాసిడ్ని బ్రోమిన్తో వేడి చేసినప్పుడు డికార్బాక్సిలేషన్ జరిగి బ్రోమో కార్బాక్సిలిక్ ఆమ్లం ఏర్పడుతుందండి. ఈ బ్రోమో కార్బాక్సిలిక్ ఆమ్లాన్ని అమ్మోనియాతో చర్య జరిపిస్తే బ్రోమిన్ విల్ బి రీప్లేస్డ్ బై ఎమీన్ సమూహం. ఇలా జరిగి మనకి ఆల్ఫా ఎమైనో ఆమ్లాలు ఏర్పడతాయండి. సో ఈ చర్యను చూడండి, మెలోనిక్ యాసిడ్ను సోడియం లోహంతో చర్య జరిపిస్తే సోడియం మెలోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుందండి. సోడియం మెలోనిక్ యాసిడ్ను ఆల్కైల్ హ్యాలైడ్తో చర్య జరిపిస్తే ఆల్కైల్ మెలోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుందండి. ఇలా ఏర్పడిన ఆల్కైల్ మెలోనిక్ యాసిడ్ని జల విశ్లేషణ చేస్తే ఆల్కైల్ మెలోనిక్ యాసిడ్ ఏర్పడుతుందండి. ఈ ఆల్కైల్ మెలోనిక్ యాసిడ్ని బ్రోమిన్తో వేడి చేసినప్పుడు బ్రోమో కార్బాక్సిలిక్ ఆమ్లం ఏర్పడుతుందండి. ఈ బ్రోమో కార్బాక్సిలిక్ ఆమ్లాన్ని అమ్మోనియాతో చర్య జరిపిస్తే ఆల్ఫా ఎమినో ఆమ్లం ఫామ్ అవుతుందండి. ఈ మెథడ్లో మనం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అన్ని స్టెప్స్లో రియేజెంట్స్ కామన్, బట్ ఆల్కైల్ హ్యాలైడ్ మాత్రమే వేరీ అవుతుందండి. కాబట్టి మనం టార్గెట్ ఎమైనో ఆమ్లంలో సైడ్ చైన్లో ఉన్న ఆల్కైల్ సమూహానికి తగ్గ ఆల్కైల్ హ్యాలైడ్ని చూజ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఎమైనో ఆమ్లం ఏర్పడుతుందండి. మెలోనిక్ ఎస్టర్ పద్ధతిలో లూసిన్ తయారీని పరిశీలిద్దామండి. ఈ మెలోనిక్ ఎస్టర్ పద్ధతిలో ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటండి, ఏ ఆల్కైల్ సైడ్ చైన్ అయితే ఎమైనో ఆమ్లంలో ఉందో అటువంటి ఆల్కైల్ హ్యాలైడ్ తోటి మనం చర్య జరిపించాలండి. అంటే మిగతా రియేజెంట్స్ అన్నీ కామన్ అయినండి, మెలోనిక్ ఎస్టరు, సోడియము, నెక్స్ట్ అక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ మారుతుందండి. తర్వాత జల విశ్లేషణ చేస్తే యాసిడ్ ఫామ్ అవడం, తర్వాత బ్రోమిన్తో చర్య, తర్వాత అమ్మోనియాతో చర్య కామన్ అండి. ఒక్క ఆల్కైల్ హ్యాలైడ్ దగ్గరే మార్పు వస్తుందండి. ఈ ఆల్కైల్ హ్యాలైడ్ ఏమై ఉండాలండి, ఆ ఆల్కైల్ గ్రూపు ఎమైనో ఆమ్లం సైడ్ చైన్లో ఉండాలి. మరి లూసిన్ తయారు చేద్దాం అనుకున్నాం కదండి, ఈ లూసిన్ సైడ్ చైన్లో ఏముందండి, ఐసోబ్యూటైల్ గ్రూప్ ఉందండి. సో ఐసోబ్యూటైల్ గ్రూప్ కలిగిన హ్యాలైడ్ తీసుకున్నాం అనుకోండి, ఏ హ్యాలైడ్ తీసుకోవాలి, 2-మిథైల్ 1-బ్రోమోప్రొపేన్ తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందండి. మనం ఈ రకంగా 2-మిథైల్ 1-బ్రోమోప్రొపేన్ ఉపయోగించి మెలోనిక్ ఎస్టర్ పద్ధతిలో లూసిన్ తయారు చేయొచ్చండి. సో లూసిన్ తయారీ స్టెప్స్ చూసినట్లయితే మెలోనిక్ ఎస్టర్ను సోడియం లోహంతో చర్య జరిపిస్తే సోడియం మెలోనిక్ ఎస్టర్ ఫామ్ అవుతుందండి. సోడియం మెలోనిక్ ఎస్టర్ను 2-మిథైల్ 1-బ్రోమోప్రొపేన్తో చర్య జరిపిస్తే ఐసోబ్యూటైల్ మెలోనిక్ ఎస్టర్ ఫామ్ అవుతుందండి. ఇలా ఏర్పడిన ఆల్కైల్ మెలోనిక్ యాసిడ్ని జల విశ్లేషణ చేస్తే ఆల్కైల్ మెలోనిక్ యాసిడ్ ఏర్పడుతుందండి. ఈ ఆల్కైల్ మెలోనిక్ యాసిడ్ని బ్రోమిన్తో వేడి చేసినప్పుడు బ్రోమో కార్బాక్సిలిక్ ఆమ్లం ఫామ్ అవుతుంది. ఈ పర్టికులర్ బ్రోమో కార్బాక్సిలిక్ ఆమ్లాన్ని అమ్మోనియాతో చర్య జరిపిస్తే మనకు కావాల్సిన లూసిన్ ఏర్పడుతుందండి. ఈ రకంగా మనం మెలోనిక్ యాసిడ్ పద్ధతిలో లూసిన్ తయారు చేయొచ్చండి. నెక్స్ట్ స్ట్రక్కర్ పద్ధతి అండి. ఈ పద్ధతిలో ఆల్డిహైడ్లను అమ్మోనియం క్లోరైడ్ మరియు పొటాషియం సైనైడ్ల మిశ్రమంతో చర్య జరిపిస్తే ఎమైనో సైనైడ్లు ఏర్పడతాయండి. వీటిని జల విశ్లేషణ చేస్తే ఆల్ఫా ఎమైనో ఆమ్లాలు ఏర్పడతాయండి. ఏంటంటే స్ట్రక్కర్ పద్ధతిలోనూ రియేజెంట్స్ ఆల్డిహైడ్, అమ్మోనియం క్లోరైడ్, పొటాషియం సైనైడ్ అండి. ఈ మూడింటి ద్వారా చర్య జరిపించిన తర్వాత ఎమైనో సైనైడ్లను పొందుతామండి. ఎమైనో సైనైడ్ను జల విశ్లేషణ చేస్తే మనకి ఆల్ఫా ఎమైనో ఆమ్లాలు ఫామ్ అవుతాయండి. సో ఇందులో ఏంటంటే ప్రికర్సర్ మెటీరియల్స్ ఆల్డిహైడ్, అమ్మోనియం క్లోరైడ్ మరియు పొటాషియం సైనైడ్. ఇక్కడ ఈ రియాక్షన్ యొక్క చర్యా విధానాన్ని పరిశీలించినట్లయితే మొదట అమ్మోనియం క్లోరైడ్ మరియు కేసియన్ల మధ్య చర్య జరిగి మనకు అమ్మోనియం సైనైడ్ ఏర్పడుతుందండి. దీని నుండి చర్యా మిశ్రమంలో అమ్మోనియా మరియు హైడ్రోజన్ సైనైడ్లు ఏర్పడతాయండి. అమ్మోనియా ఆల్డిహైడ్తో చర్య జరిపి ఒక వాటర్ మాలిక్యూల్ని కోల్పోయి మనకి ఇమీన్ని ఫామ్ చేస్తుందండి. ఈ ఇమీన్లో డబుల్ బాండ్, కార్బన్కి నైట్రోజన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉంటుందండి. ఈ అసంతృప్త స్థానం వద్ద హైడ్రోజన్ సైనైడ్ ఎడిషన్ రియాక్షన్ జరిపినప్పుడు నైట్రోజన్ దగ్గర హైడ్రోజన్, కార్బన్ దగ్గర సైనైడ్ కలపబడతాయండి. ఈ రకంగా మనకి ఎమైనో సైనైడ్ ఫామ్ అవుతుందండి. ఈ ఎమైనో సైనైడ్ని జల విశ్లేషణ చేసినప్పుడు సైనైడ్ గ్రూప్ COHగా మారి ఆల్ఫా ఎమినో ఆమ్లాలు ఏర్పడతాయండి. ఫైనల్గా ఏర్పడిన ఎమైనో ఆమ్లంలోని కార్బాక్సిలిక్ సమూహం ఎక్కడి నుంచి వచ్చిందండి, సైనైడ్ గ్రూప్ జల విశ్లేషణ చెందడం వల్ల వచ్చిందండి. ఈ మిగతా కార్బన్లన్నీ కూడా మనం తీసుకున్న ఆల్డిహైడ్లోని కార్బన్లు అండి. టార్గెట్ ఎమైనో యాసిడ్స్లోని కార్బన్లు కానీ చూసినట్లయితే అందులో COOH కార్బన్ సైనైడ్ నుంచి ఫామ్ అవుతుందండి. మిగతా కార్బన్లన్నీ ఆల్డిహైడ్ నుంచి రావాలండి. కాబట్టి మనం ఒక ఆల్డిహైడ్ని చూజ్ చేసుకునేటప్పుడు మనం చూజ్ చేసుకోవాల్సింది ఏంటంటే టార్గెట్ ఎమైనో యాసిడ్లో ఉన్న స్కెలిటన్ స్ట్రక్చర్ని చూసుకుంటూ ఒక కార్బన్ తక్కువగా ఉన్న ఆల్డిహైడ్ని చూజ్ చేసుకోవాలండి. ఏంటంటే టార్గెట్ ఎమైనో ఆమ్లంలో ఉన్న కార్బన్ స్కెలిటన్ని పోలి ఉండి
ఒక కార్బన్ తక్కువగా ఉన్న ఆల్డిహైడ్ని చూజ్ చేసుకుంటే మనం ఈ స్ట్రెకర్ పద్ధతిలో కావలసిన అమైనో ఆమ్లాన్ని పొందొచ్చండి. ఈ పద్ధతిలో వ్యాలిన్ని తయారు చేద్దాం అనుకున్నాం అనుకోండి, వ్యాలిన్లో ఉన్న ఆల్కలీ సమూహం ఏంటండి, ఐసోప్రొపైల్ గ్రూప్ ఉన్నదండి. కాబట్టి మనం ఏ రకమైన ఆల్డిహైడ్ని తీసుకోవాలండి, ఐసోప్రొపైల్ గ్రూప్కి CHO బంధించబడిన ఆల్డిహైడ్ని తీసుకుంటే, అంటే ఐసోప్రొపైల్ ఆల్డిహైడ్ని తీసుకుంటే ఆటోమేటిక్గా మనం ఈ స్ట్రెకర్ సింథసిస్లో మనం వ్యాలిన్ని తయారు చేసుకోగలుగుతామండి. ఇక్కడ వ్యాలిన్ తయారీ చూడండి. ఐసోప్రొపైల్ ఆల్డిహైడ్ని తీసుకొని అమోనియం క్లోరైడ్ మరియు పొటాషియం సైనైడ్ల మిశ్రమంతో చర్య జరిపిస్తే మొదట ఎమినో సైనైడ్ ఫామ్ అవుతుంది. దాన్ని జల విశ్లేషణ చేసినప్పుడు వ్యాలిన్ తయారవుతుందండి. ఈ రకంగా స్ట్రెకర్ సింథసిస్లో అనువైన ఆల్డిహైడ్ని సెలెక్ట్ చేసుకొని అమోనియం క్లోరైడ్ మరియు KCNలతో చర్య జరిపిస్తే మనకు కావాల్సిన ఆల్ఫా అమైనో ఆమ్లాలను తయారు చేయొచ్చండి. Next important method for the preparation of alpha amino acids is Gabriel థాలిమైడ్ మెలోనిక్ ఎస్టర్ సింథసిస్ అండి. దీనిలో పొటాషియం థాలిమైడ్ను బ్రోమోమెలోనిక్ ఎస్టర్తో కలిపి చర్య జరిపించేటప్పుడు పొటాషియం బ్రోమైడ్ తొలగిపోయి థాలిమైడో మెలోనిక్ ఎస్టర్ ఏర్పడుతుందండి. ఏంటండి, పొటాషియం థాలిమైడ్ను బ్రోమోమెలోనిక్ ఎస్టర్తో చర్య జరిపించినప్పుడు పొటాషియం బ్రోమైడ్ తొలగిపోయి థాలిమైడో మెలోనిక్ ఎస్టర్ ఫామ్ అవుతుందండి. ఈ థాలిమైడో మెలోనిక్ ఎస్టర్లో ఇంకా ఒక యాక్టివ్ హైడ్రోజన్ ఉందండి ఆ మెలోనిక్ ఎస్టర్ పార్ట్లో. ఇది సోడియం లోహంతో చర్య జరిపించినప్పుడు దీన్ని థాలిమైడో మెలోనిక్ ఎస్టర్ సోడియం లోహంతో చర్య జరిపిస్తే సోడియం థాలిమైడో మెలోనిక్ ఎస్టర్ ఫామ్ అవుతుందండి. ఈ సోడియం థాలిమైడో మెలోనిక్ ఎస్టర్ని అనువైన ఆల్కైల్ హ్యాలైడ్, అంటే మన టార్గెట్ అమైనో ఆమ్లంలో ఏదైతే R గ్రూప్ ఉందో ఆ R గ్రూప్ని మ్యాచ్ అయ్యే ఆల్కైల్ హ్యాలైడ్ని తీసుకొని చర్య జరిపిస్తే ఆల్కైల్ థాలిమైడో మెలోనిక్ ఎస్టర్ ఏర్పడుతుందండి. ఈ ఆల్కైల్ థాలిమైడో మెలోనిక్ ఎస్టర్ని జల విశ్లేషణ చేసినప్పుడు మనకు కావాల్సిన ఆల్ఫా అమైనో ఆమ్లాలు ఏర్పడతాయండి. ఈ చర్యలో ఆల్కైల్ హ్యాలైడ్ని చూజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే R గ్రూప్లో అమైనో ఆమ్లం R గ్రూప్లో ఏ ఆల్కైల్ గ్రూప్ ఉందో అదే ఆల్కైల్ హ్యాలైడ్ని చూజ్ చేసుకోవాలండి. సో ఏంటండి ఈ చర్యలు స్టెప్స్, పొటాషియం థాలిమైడ్ని బ్రోమోమెలోనిక్ ఎస్టర్తో చర్య జరిపించడం, ఆ వచ్చిన సమ్మేళనం తర్వాత సోడియం లోహంతో చర్య జరిపించడం, తర్వాత ఆల్కైల్ హ్యాలైడ్తో చర్య జరిపించడం, తర్వాత జల విశ్లేషణ చేయడం. సో ఈ రకంగా చేసినప్పుడు మనకి ఆల్ఫా అమైనో ఆమ్లాలు ఏర్పడుతున్నాయండి. ఈ పద్ధతిలో ఎల్నిన్ తయారు చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఏ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకోవాలండి, ఎల్నిన్లో పక్క గొలుసులో ఉన్న సమూహం ఏంటంటే మెథైల్ సమూహం, కాబట్టి మెథైల్ బ్రోమైడ్ తీసుకుంటే ఈ పద్ధతిలో మనకు కావాల్సిన ఎల్నిన్ ఏర్పడుతుందండి. సో ఈ రకంగా మనం ఈ సెషన్లో వాట్ ఆర్ అమైనో యాసిడ్స్, హౌ దే కెన్ బి క్లాసిఫైడ్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అనే విషయాలను చర్చించామండి. సో మనం తయారీ మరియు క్లాసిఫికేషన్ విషయాలను చర్చించాం. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. క్లాసిఫికేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ నుంచి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో మీరు అనేక ప్రశ్నల్ని ఎదుర్కొంటారండి. ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఆఫ్ ద ఫాలోయింగ్ అమైనో యాసిడ్ విచ్ హ్యాస్ మోర్ ఎసిడిక్ నేచర్, ఆఫ్ ద ఫాలోయింగ్ అమైనో యాసిడ్ హ్యాస్ మోర్ బేసిక్ నేచర్, అండ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్, అండ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ నాట్ అన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్. ఈ రకమైన క్వశ్చన్స్ మీరు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో ఎదుర్కొనే అవకాశం ఉందండి. ఈ యూజీ ఎగ్జామినేషన్స్లో క్లాసిఫికేషన్ ఎస్ఏ క్వశ్చన్గా రావచ్చండి. అలాగే ప్రిపరేషన్ మెథడ్స్ కూడా ఎస్ఏ క్వశ్చన్స్గా అడుగుతుంటారండి. కాబట్టి వీటన్నిటిని మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఈ అసైన్మెంట్లో స్ట్రెకర్ పద్ధతి, గ్యాబ్రియల్ థాలిమైడ్ పద్ధతి, అలాగే మెలోనిక్ ఎస్టర్ పద్ధతిలో అమైనో ఆమ్లాలని ఎలా తయారు చేస్తారో అడిగామండి. మన సిలబస్లో 4 అమైనో యాసిడ్స్ని కూడా